సరే, ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బహుశా మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య. అదేంటంటే, మనకు తెలియకుండానే చాలా సైలెంట్గా మన భవిష్యత్తును నాశనం చేసే మన రోజువారీ అలవాట్లు. ఒక మనిషి ఎంతో ఉన్నత స్థాయికి చేరగలడు, అవునా? కాని చిన్న చిన్న అజాగ్రత్తలు ఎలా అడ్డుగోడల్లా నిలబడతాయో ఈరోజు చూద్దాం. మన లైఫ్లో జరిగే పెద్ద పెద్ద ఫెయిల్యూర్స్ వల్ల కాదు, రోజూ మనం చేసే అతి చిన్న తప్పుల వల్లే మన కలల భవిష్యత్తు ఎలా దూరమవుతుందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఏమాత్రం ఆర్భాటం లేకుండా ఒక అద్భుతమైన జీవితం ఎలా పతనమవుతుందో, ముఖ్యంగా ఆ వల నుంచి మనం ఎలా బయటపడాలో తెలిపే ఒక స్ఫూర్తిదాయకమైన జర్నీలాగా దీన్ని చూద్దాం. సమయం లేదు మిత్రమా. అబ్బా, ఈ డైలాగ్ మనం రోజూ ఎక్కడో చోట వింటూనే ఉంటాం కదా. కాని ఈ మాటలో ఎంత చేదు వ్యంగ్యం దాగుందో ఎప్పుడైనా గమనించారా? అసలు నాకు తీరికే లేదు అని పదే పదే చెబుతూనే మన చేతుల్లో ఉన్న అమూల్యమైన సమయాన్ని నీళ్లలాగా ఎలా వదిలేసుకుంటున్నామో ఈ ఒక్క మాట కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. గంటల తరబడి ఏ పని చేయకుండా అలా కూర్చుంటాం, సమయం వృధా అవుతోందని మన కళ్లకు కనిపిస్తూనే ఉంటుంది. కాని మన కలల కోసం కష్టపడటానికి మాత్రం తీరిక లేదని మనల్ని మనం నమ్మించుకుంటాం. అదొక పెద్ద భ్రమ. మన లైఫ్ ఏదో చాలా బిజీగా గడిచిపోతుందని ఫీలవుతూ వాస్తవానికి ఆ గోల్డెన్ అవర్స్ని అలా గాల్లో కలిసిపోనివ్వడమే ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం. ఇదొక మామూలు వాక్యంలా అనిపించచ్చు, కాని నిజానికి ఇది మన కోసం అల్లుకునే ఒక భయంకరమైన వల. సాధారణంగా మన మెదడు ఎలా పనిచేస్తుందంటే, కష్టమైన పనుల నుంచి ఎస్కేప్ అయిపోయి చాలా ఈజీగా ఉండేదాన్ని వెతుక్కుంటుంది. ఆ సమయం లేదు అనే మాటను రోజూ పదే పదే మన మనసుకు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, అది మన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఒక రక్షణ కవచంలా మారిపోతుంది. అంటే మనలో క్రమశిక్షణ లేదని ఒప్పుకోవడం కన్నా అదంతా టైందే తప్పు అని గడియారం మీద నెట్టేయడం చాలా సేఫ్గా అనిపిస్తుందన్నమాట. రోజులు గడిచే కొద్దీ ఈ మాట ఒక పెద్ద మానసిక అడ్డంకిగా మారిపోయి మనం వెయ్యాలనుకునే ఏ చిన్న ముందుడుగునైనా సరే అక్కడికక్కడే ఆపేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కఠోరమైన వాస్తవముంది. అదేంటంటే, మన కలలను మన చేతులతో మనమే ఎంత సైలెంట్గా, ఎంత నెమ్మదిగా చంపేసుకుంటున్నామనేది. ఇదంతా ఏదో ఒక్క రాత్రిలోనో లేదా పెద్ద శబ్దంతో జరిగే పేరుడులాగానో జరగదు. చాలా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. మన ఆశయాలు అలా నెమ్మదిగా కరిగిపోతాయి. మన అందరం మన భవిష్యత్తు గురించి ఎన్నో అద్భుతమైన కలలతో ప్రయాణం మొదలుపెడతాం, రైట్? కాని అడుగడుగునా రాజీపడుతూ మనకు తెలియకుండానే మన టాలెంట్ను, మన సామర్థ్యాన్ని మనమే అణిచివేసుకుంటాం. చివరికి మన భవిష్యత్తుకు మనమే బాధితులమవుతాం. అలాగే ఆ భవిష్యత్తును నాశనం చేసే మూగ హంతకులము మనమే అవుతాం. ఇంతకంటే హృదయ విదారకమైన ఆత్మవంచన మరొకటి ఉండదు. అస్సలు ఈ నాశనం వెనుక ఉన్న సీక్రెట్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఖచ్చితంగా ఒక చైన్ రియాక్షన్ లాగా, ఒక డామినో ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. ముందుగా ఇది మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ అనే అనంతమైన ఆకర్షణతో మొదలవుతుంది. జస్ట్ ఒక్కసారి స్క్రీన్ మీద అలా చూద్దాం అనుకుంటాం, అంతే. ఆ తర్వాత గంటల కొద్దీ అర్థంలేని స్క్రోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్లో వచ్చే మానసిక అలసట నేరుగా రెండో దశకు తీసుకెళ్తుంది. అదేంటంటే, ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి అవసరానికి మించిన సుదీర్ఘమైన నిద్ర. కట్ చేస్తే, సగం రోజు వృధా అయిన తర్వాత నిద్రలేస్తాం కదా, అప్పుడు మన మనసుకు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక దారి కావాలి. ఎగ్జాక్ట్గా అప్పుడే అంతులేని సాకులను సృష్టించే మూడో దశలోకి ఎంటరవుతాం. చూసారా, ఒక అలవాటు మరొక అలవాటుకు ఎంత పర్ఫెక్ట్గా ప్రాణం పోస్తోందో? ఈ మొత్తం సైకిల్లో అత్యంత డేంజరస్ స్టేజ్ ఏదైనా ఉందంటే అది సాకులు వెతకడమే. అసలు సాకు అంటే ఏంటి? అది కేవలం ఒక సాధారణ కారణం కాదు. మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నందుకు మనల్ని మనం ఓదార్చుకోవడానికి చెప్పుకునే ఒక మధురమైన అబద్ధం. ఈ సాకులు ఎలా పనిచేస్తాయంటే, గంటల తరబడి నిద్రపోవడం లేదా ఫోన్ వాడటం లాంటి పనులను కూడా చాలా కరెక్టు పనులేమో అనిపించేలా చేస్తాయి. ఇలా మన తప్పులను, మన బద్ధకాన్ని మనమే సమర్థించుకోవడం ద్వారా మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకునే ఒక అదృశ్యమైన గోడను కట్టుకుంటాం. నిజం చెప్పాలంటే, జీవితం పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఉండటానికి మనిషి కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం ఈ సాకులు చెప్పడమే. ఒక్కసారి రెండిటి మధ్య ఉన్న తేడాను గమనించండి. ఈ విశ్లేషణ వెనుకున్న అసలు సారాంశమంతా ఇక్కడే ఉంది. ఒకవైపు చూస్తేనేమో డిజిటల్ స్క్రీన్ ఇచ్చే తక్షణ ఉత్సాహం, లేదా ఆ వెచ్చని దుప్పటి కింద దొరికే ఇంకొక గంట ఎక్స్ట్రా నిద్ర లాంటి చాలా చిన్న చిన్న రోజువారీ సౌకర్యాలున్నాయి. మరోవైపు చూస్తే ఎప్పటికీ తిరిగి రాని, పూర్తిగా నాశనమైన భవిష్యత్తు, మన చేతులతో మనమే నెమ్మదిగా చంపేసిన మన కలలు.
సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న గుడారంలో దొరికే కొన్ని క్షణాల విశ్రాంతి కోసం శాశ్వతంగా నిలిచిపోయే ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని వదులుకోవడమే ఇది. ఈ క్షణంలో దొరికే సుఖం ఎంత మత్తుగా ఉంటుందంటే భవిష్యత్తులో మనం కట్టబోయే ఆ భారీ మూల్యాన్ని అది పూర్తిగా బ్లైండ్ చేసేస్తుంది. అసలు ఈ స్టోరీలో మెయిన్ ట్రాజెడీ ఏంటో తెలుసా? మన కళ్ల ముందు ఇంత భయంకరమైన నష్టం జరుగుతున్నా సరే మనకు కనీస అవగాహన కూడా ఉండకపోవడం. ఒకసారి ఊహించుకోండి, మనం ఉన్న ఇంటికి మంటలంటుకున్నాయి, కానీ ఆ పొగ ఇంకా కళ్లదాకా రాలేదు కదా అని ఏమీ జరగనట్టు లోపల ప్రశాంతంగా కూర్చుంటే ఎలా ఉంటుంది? ఈ వలలో చిక్కుకున్న వ్యక్తి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఇదొక మానసిక అంధత్వం. వాళ్ల కళ్ల ముందే వాళ్ల భవిష్యత్తు ముక్కలు ముక్కలుగా రాలిపోతూ ఉంటుంది, కానీ ఆ నాశనం పట్ల వాళ్లకు ఏమాత్రం స్పృహ ఉండదు. తమ సొంత ఎబిలిటీస్ నెమ్మదిగా కనుమరుగవుతున్నా ఆ విషయాన్ని ఏమాత్రం గ్రహించకపోవడమే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం. కానీ లైఫ్లో ఎప్పుడూ ఒకప్పుడు ఒక అత్యంత కీలకమైన లోతైన క్షణం వస్తుంది. మనం కట్టుకున్న ఆ సేఫ్టీ భ్రమలు పూర్తిగా బద్దలైనప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితాన్ని నాశనం చేయడానికి బయటనుంచి ఏ శత్రువు రాలేదని, మన రోజువారీ అలవాట్లే మనల్ని నాశనం చేస్తున్న ఆయుధాలని అద్దంలో చూసుకుని రియలైజ్ అయినప్పుడు ఆ నిశ్శబ్దమైన క్షణంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అజ్ఞానమనే ఆ పొగమంచు పూర్తిగా తొలగిపోయి ఇన్నేళ్లుగా వృధా అయిన సంవత్సరాల కఠోర వాస్తవం కళ్లముందు కనిపించిన క్షణంలో కలిగే ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఆ నిజం ఒక నిప్పులా దహించే భయంకరమైన స్పష్టతను ఇస్తుంది. ఇక ఫైనల్గా ఈ విశ్లేషణ ముగింపులో మనందరి ముందు ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతుంది. సమయం పూర్తిగా చేజారిపోకముందే ఈ బాధాకరమైన వాస్తవాన్ని తెలుసుకుని మనని కిందకు లాగుతున్న ఆ అలవాటులను మనం జయిస్తామా, లేక మళ్ళీ ఆ పాత సాకులకే తలొగ్గి ఉండిపోతామా? ఈ వాస్తవాన్ని తెలుసుకోవడమనేది ఒక ముగింపు కాకూడదు ఫ్రెండ్స్. బూడిదైన మన సమయం నుంచే మనం మళ్ళీ తిరిగి లేవాలి. మనని మనం బంధించుకున్న ఈ గొలుసులను తెంచుకోవాలి. ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచే మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడి చేజారిపోతుందనుకున్న ఆ అద్భుతమైన భవిష్యత్తును తిరిగి చేజిక్కించుకోవాలి. ఆ సత్తా మనలో ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఈనాటి మన విశ్లేషణ ఒక పవర్ఫుల్ టూల్గా మారుతుందని ఆశిస్తున్నాను.